మార్కెట్లలో నకిలీ విత్తనాల వ్యాపారం జోరందుకుంది. అధికారుల కళ్లుగప్పి మార్కెట్లో తిష్టవేసిన నకిలీలు ప్రతిరోజు బయటపడుతున్నాయి. వీటిని కొన్ని అన్నదాతలు నిండా మునుగుతున్నారు. ఖమ్మం జిల్లాలోని నకిలీ విత్తనాలపై స్పెషల్ స్టోరీ. రెండేళ్లు కరువుతో అల్లాడిన అన్నదాతలు ఈ ఏడు వాతావరణం అనుకూలిస్తుందన్న ఆశతో సాగుకు సిద్ధమయ్యారు. దుక్కి దున్ని రెడీ అయ్యారు. చినుకు పడితే విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా బయట అప్పులు తెచ్చి మరీ విత్తనాల కొనుగోలుకు బారులు తీరుతున్నారు. అన్నదాతల అవసరాన్ని అక్రమార్కులు ఆసరాగా చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాలతో మార్కెట్లో తిష్టవేశారు. అనుమతుల్లేని నాసిరకపు విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అధికారులు ఫెర్టిలైజర్ షాపులపై ముందస్తుగా దాడులు చేయడంతో నకిలీల వ్యవహారం బయటపడుతోంది. వైపు నుంచి సరఫరా చేయాల్సిన విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేటు కంపెనీల వాళ్ళు గుర్తింపు లేనటువంటి కంపెనీల పేరుతోటి వాళ్ళ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో విపరీతంగా అమ్ముతా ఉన్నారు. నల్లగొండ జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఖమ్మంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి నకిలీ విత్తనాలు అమ్ముతున్న పరిస్థితి కూడా ఉంది. వ్యవసాయ అధికారులు ఇటీవల కాలంలో పర్యటన చేస్తూ ఉంటే అనేకం బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఈ నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నం చేయకపోతే రైతులు నష్టపోయే అవకాశం ఉంది. రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారంతో అగ్రికల్చర్ అధికారులు తనిఖీలు చేశారు. 8 రకాల కంపెనీలకు చెందిన 215 బస్తాల విత్తనాలను సీజ్ చేశారు. వీటిని డీలర్ నుంచి కాకుండా గుంటూరు, అనంతపురం జిల్లాల నుంచి తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు. 3 కేసులు నమోదు చేశారు. భద్రాచలంలో లైసెన్స్ స్థాయికి మించి 12 షాపుల్లో అమ్ముతున్న 3880 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మన అర్బన్ లో లైసెన్స్ తీసుకొని వెహికల్స్ లో పత్తి విత్తనాలు అక్కడికి తీసుకెళ్లి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ బిల్ బుక్ గాను అవి 215 ప్యాకెట్లు ఒక 5 కంపెనీలకు సంబంధించిన విత్తనాలు సీజ్ చేయడం జరిగింది. విత్తన చట్టం ప్రకారం అలాగే ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకొని 6A కేసు పెట్టడం జరుగుతుంది. అలాగే రైతు సోదరులకు కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. లైసెన్స్డ్ డీలర్స్ దగ్గరనే విత్తనాలు కొనమని చెప్పాము. ఇలాంటి వాళ్ళు ఎవరైనా అనధికారికంగా గ్రామాల్లో తిరిగి అమ్ముతుంటే మాకు తగు సమాచారం ఇస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసి నకిలీ విత్తనాలను ముందుగానే గోదాముల్లో భారీగా నిల్వలు ఉంచినట్లు తెలుస్తోంది. నాగ్పూర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కోల్కతా, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చారు. గ్రామాల్లో తిరిగి తక్కువ ధరకు మంచి విత్తనాలు అని ప్రచారం చేస్తూ అంటగడుతున్నారు. విత్తనాలు అమ్మేటువంటి వ్యాపారస్తులు మండల కేంద్రాలు కానీ జిల్లా కేంద్రాలు కాకుండా స్వయంగా వాళ్ళ గ్రామాల్లోనే ఉండి వాళ్ళ దళారులను ఏర్పాటు చేసుకుని విత్తనాలు అమ్ముతా ఉన్నారు. కానీ వాళ్ళ విత్తనాలని అమ్మేటప్పుడు కనీసం వ్యవసాయ శాఖ అధికారుల కనుసన్నల్లో విత్తనాలు అమ్మాల్సింది పోయి వాళ్లే స్వయంగా ఇవాళ గుంటూరు కానీ ఇతర ప్రాంతాల్లో నుంచి గ్రామాలని ఆసరా చేసుకొని అక్కడ మధ్య దళారిని ఏర్పాటు చేసుకుని విత్తనాలని వాళ్ళు బ్లాక్లో అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నకిలీ విత్తనాల వల్ల జిన్నింగ్ మిల్లులు కడిగి తీసిపోయి కొంతమంది డీలర్లు అదే ప్యాకింగ్తో బోక్స్ కంపెనీలతో కుమ్మక్కయ్యి గుంటూరు తీసుకుపోయి అయ్యే బాక్స్ ప్యాకెట్ల మీద సేమ్ అదే ముద్రలాగా అధికారులు వాటి మీద సింబల్ ఇచ్చి పలానా డీలర్ ఏడే అమ్మాలనే సింబల్ ఇచ్చినట్టయితే రైతులు ఇంకా లాసిపోకుండా ఉంటారు. నకిలీ విత్తనాల వల్ల అరుగాలం కష్టపడి రైతన్న అడవిలో పోయినట్టు ఉంది. ఇప్పుడు నకిలీ విత్తనాలు చేపట్టి నకిలీ విత్తనాలు ఏ విత్తనమో ఏది ఒరిజినల్ ఏది మంచిది తెలుసుకోలేని పరిస్థితి. విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. నకిలీ విత్తనాలపై అవగాహన కలిగి ఉండాలంటున్నారు. వ్యాపారులు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఊళ్ళలోకి వచ్చేసి సంచులు గుడ్డ సంచుల్లో నింపేసి లేబుల్ లేకుండా అమ్మే విత్తనాలని, తర్వాత ఈ వెహికల్స్లో వచ్చేసి అమ్మే విత్తనాలను కూడా దయచేసి కొనకూడదు, కొని మోసపోవద్దు. ఎందుకంటే అవి మనకేంటంటే లేబుల్ అవన్నీ ఉంటే ఆ విత్తనం ఎక్కడ వస్తుంది, ఎలా పండుతుంది అన్న విషయం తెలుస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా నకిలీ విత్తనాలు కాబట్టి అవి కొని మోసపోకూడదు. తర్వాత జిల్లాలో కూడా మనం విస్తృతంగా ఇంటర్నల్ స్క్వాడ్స్ వేసి తనిఖీలు నిర్వహించడం జరిగింది. దానిలో ఏంటంటే కొంత ఒక 440 ప్యాకెట్లు పత్తి విత్తనాలను 2 మండలాల్లో పట్టుకోవడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఎంత నిఘా పెట్టినా రైతులకు మాత్రం నకిలీ విత్తనాల బాధ తప్పడం లేదు. స్పెషల్ టీమ్స్ తో గోదాములతో పాటు చెక్ పోస్టుల్లో సోదాలు చేయాలంటున్నారు రైతన్నలు.